హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. జై చిరంజీవ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్స్ గుర్తున్నాయి ఎవరికైనా? 8 దాకా నీ ఇష్టం, 8 తర్వాత అదృష్టం అని. అలా 8 దాకా మన ఇష్టమే కదా అని వేసవి అయిపోతుందని ఓ వారాంతం రోజు పిల్లల్ని తీసుకుని నది పక్కన చల్లని గాలి కోసం వ్యాహాళికి వెళ్ళాము. 8 దాకా నీ ఇష్టం అన్నది కాస్త 4 దాకానేమో అని అనిపించింది. అంత భయంకరమైన దృశ్యాలు కనిపించాయి అక్కడ. అది చూపించే ముందు ఇంకొంచెం కబుర్లు చెప్పుకుందాం. వారాంతంలో అలా కాసేపు ఎక్కడికైనా వెళ్దామని వెళ్తే అక్కడ కిక్కిరిసిపోయిన జనాలను చూస్తే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. పాపం భారత్లో, అందున తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని బలవంతంగా మతం మార్పించి ఆ పేరు ఈ పేరు చెప్పి పాపం మోకాళ్ళు వేయించి వాళ్ళ చేత నానా ఏడుపులు ఏడిపించి అంత్యదినాలు వచ్చేసాయని వాళ్ళ చేత బలవంతంగా ప్రార్థనలు చేస్తుంటారు పాపం వాళ్ళ సోదరులు. అదేనండి, కిరస్థానీ దేశాల్లో వీళ్ళు అనుభవించు రాజా అని ప్రతి క్షణం అనుభవించేస్తూ ఉంటారు. ఆ సమస్య లేదు అసలు. చర్చలకు వెళ్ళడం, ప్రార్థనలు చేయడం. ఇదివరకైతే డేటింగ్ల కోసం వెళ్ళేవారు, ఇప్పుడు దానికి కూడా చాలా సోర్సులు వచ్చేసాయి కాబట్టి దాని మొహం ఆ చర్చల మొహమే చూడట్లేదు. నేను అనుకునేదాన్ని అమాయకంగా, వేసవిలో పాపం అలా ఎంజాయ్ చేస్తారేమోలే, శీతాకాలంలోనూ అప్పుడు అలా వెళ్తారేమోలే అని అనుకునేదాన్ని. అది నా అమాయకత్వమే. ఎందుకంటే వీళ్ళకి యాక్టివిటీలకి తక్కువ ఏమీ ఉండదు. శీతాకాలంలో ఫ్లోరిడాలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కాలిఫోర్నియాలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కసినోలు, పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, గేములు ఒకటి కాదు వీళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఏటొచ్చి జాంబీల చేత కరిపించుకుని బలైపోయేది మన వాళ్ళే పాపం. ఇకపోతే విషయానికి వస్తే అలా నడుస్తుంటే నాకు ఒక సీన్ కనిపించింది. వాడెవడో పైతాన్ని పెంచుకున్నాడు, కొంపలో కేజీలో పెట్టకుండా తీసుకొచ్చి ప్రదర్శనకి పెట్టాడు. అక్కడికి వచ్చిన జనాలు కూడా చూసి ముచ్చటపడి మెళ్ళో తగిలించుకోవడం ఒకటి. మళ్ళీను ఆ ముచ్చట డిస్కషన్ అయిన తర్వాత దాన్ని ఆ చిన్నపిల్ల మెళ్ళో వేసి పట్టుకుపోతున్నాడు. ఇక్కడికి వచ్చాక అలాంటివి ఎన్ని న్యూస్లు చూశానో. వాటిని కేజీల్లోంచి తీసి మీద పడుకోవడం, తెల్లారేటప్పటికి విగత జీవులుగా తేలుతూ ఉండడం. ఏమిటో ఈ పిచ్చికి అంతు లేదు. పిల్లులు పెంచుకోను, ఎలకలు పెంచుకోను, 1-2 పిల్లులు కాదు 30-40 పిల్లులు పెంచుకోను, పైతాన్లను పెంచుకోను, మొసళ్ళని పెంచుకోను, పందుల్ని పెంచుకోను. నేను ఎక్కడికైనా వెళితే సాధారణంగా పబ్లిక్ సాధ్యమైనంత వరకు వీడియోలోకి రాకుండా తీస్తాను. అందుకని నా వీడియోలో పబ్లిక్ కనిపించరు, కానీ ఆ జనాభాను చూస్తుంటే మాత్రం మళ్ళీ నాకు మన ఇండియాలో, అందున తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలుగా మారి గుండెలు బాదుకుంటున్న కిరస్థానీలే పాపం అనిపిస్తుంది.